ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్న మాట, దుర ఆలోచనలు ఏ రకంగా ఆలోచిస్తారో, ఏ రకంగా జీవిస్తారో, ఏ రకంగా ఉంటారో, ఏ రకంగా మీ మధ్యలోనే నివసిస్తారో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 21వ వచనంలో చక్కని మాట తేటగా రాయబడిన మాట అండి. చదువుదాం. మా ప్రయాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకుని ఆలోచనలు చేర్చుకుందురు గాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములను తెలియజేయని వాడెవడు? చాలా కాలము క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానుగా నేనే గదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడుగా దేవుడిని, రక్షించేవాడిని నేనే, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుని ప్రేమగల తండ్రి మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల రాజా, ప్రేమగల తండ్రి, నీకే స్తుతులు స్తోత్రం. ఇదిగో ప్రభు, ఈ చక్కని మాటలు జ్ఞాపకం చేసుకోవటకు మాకు చక్కని కృపను ఇచ్చుతున్నందుకు స్తోత్రం, చక్కని అవకాశం ఇచ్చుతున్నందుకు స్తోత్రం, ప్రతి ఒక్క మాట సూటిగా మాతో మాట్లాడుతున్నందుకు వేలాది స్తుతులు స్తోత్రం. నీ అపురూపమైన ప్రేమ కృప ఎల్లప్పుడూ నిరంతరం కాచి కాపాడండి అయ్యా. పైనుంచి దిగువచ్చే జ్ఞానంగల ఆత్మ తోడుని శక్తిని దయచేతండి. ప్రతి ఒక్క మాట ఏ స్థితిలో మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో జ్ఞాపకం చేసిన గొప్ప శక్తిని మాకు దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. మరొకసారి అదే మాట వివరిద్దాం. యెషయా గ్రంథం 45:21 మీ ప్రయాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయుడి. ప్రియమైన సహోదరులారా, ఈ మాటను బట్టి, ఈ సారాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తే ఎంత తేటగా రాయబడిన మాట చూసారా? మీ ప్రయాణ వాక్యములను నా సన్నిధిని తెలియజేయుడి. ఇంతగా మాట చెప్తున్నాడంటే, నేను చేసిన కార్యములు నా సన్నిధిలో చెప్పండి, నా ప్రజల ముందట నిలబడి చెప్పండి, భయపడవద్దు. నేను చేసిన కార్యములు మీ హృదయంలో దాచుకోకుండా నా సన్నిధిలోకి వచ్చి సంతోషంగా, ఆనందంగా ప్రజల ముందట చెప్పండి అని దేవదేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట అండి. దురాలోచనలో ఉండకున్నట్లు, అపవాదుడి చేతుల్లో పడుకున్నట్లు, అపవాదుడి తలంపులో పడుకున్నట్లు నా సన్నిధిలోకి వచ్చి సంతోషంగా, ఆనందంగా ప్రతి ఒక్క మాట ఆలకించుటకు, ప్రతి ఒక్క మాటలో కూడా ముందుకు వెళ్ళి నా మందిరంలోనే నా సాక్షిగా నిలబడండి అని దేవదేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నమాట అండి. ఇంకా ముందుకు వెళ్దాం. ఏ రకంగా రాయబడి ఉన్నదను తెలియజేయుడి, జనులు కూడుకుని ఆలోచన చేసుకుందరు. ఏ రకంగా ఆలోచించి చేసుకుందరని, ఇలాంటి వ్యక్తి ఇలాంటి కుటుంబంలోనే గొప్ప అద్భుతం కార్యం జరిగిందని అనేక మంది ప్రజలు ఆలోచన చేసుకుంటారంటండి. అవును కదా, ఏంటి ఇంతకుముందు ఇతను ఇలా ఉండేవాడు, ఇలా మారిపోయాడు, ఏ కారణం చేత మారిపోయాడు, దేవుడు ఇంత గొప్ప దర్శనం ఎలా వచ్చింది ఇతనికి, ఇతను భయంకరమైన తాగుమతి, భయంకరమైన వ్యభిచారి, అలాంటి వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్తున్నాడు. ఏంటి అంత గొప్ప అద్భుతం కార్యం ఎక్కడ జరిగింది, ఏ చేతిలో జరిగింది, ఎలా జరిగిందని మనము గుంపు కూడుకుని చెప్పుకుంటామంటండి. దేవుడికి అదే కావాలంటున్నాడు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఎవరైతే దూషించారో, ఎవరినైతే బాధ పెట్టారో, మిమ్మల్ని ఏ రకంగా అయితే హింసించారో ఆ మధ్యన మిమ్మల్ని నిలబెట్టి నా సన్నిధిలో సాక్షి రూపంలో చెప్పిస్తానని సూటిగా మాట్లాడుతున్న మాట అండి. నా ప్రియమైన సహోదరులారా, అదే మాట ఇంకో రంగం మనం జ్ఞాపకం చేసుకుందాం. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియజేయని వాడెవడు? చాలా కాలం కిందట దాన్ని ప్రకటించేవాడెవడు? చూసారండి ఎంత గొప్ప తేటగా రాయబడిన మాటను, ఎంత గొప్ప అద్భుత మాట చూసారా? పూర్వకాలము మొదలుకొని ఆ కార్యములు తెలియజేయవాడెవడు? పుట్టుకతో మొదలుకొని సపోజ్ మన గురించే చెప్పుకుందాం. పుట్టుకతో మొదలుకొని దేవుడు ఏ స్థితికి మనల్ని ఉంచాడని, కనీసం 10 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల దాకా దేవుడు మనల్ని కాచి కాపాడుకుంటూనే వచ్చాడు. కానీ అనేక మంది శ్రమల నుంచి కూడా మనం తప్పించుకుంటూ వచ్చాడండి. కానీ మనం ఏనాడైనా మనం చర్చలో సాక్షి రూపంలో చెప్పామా? అదే మాట రాయబడి ఉన్నదండి. చూసారా? పూర్వకాలం యందు ఏ రకంగా రాయబడి ఉన్నది ఆ మాటని? పూర్వకాలం యందు మొదలుకొని ఆ కార్యములు తెలియజేయని వాడెవడు? నేను చేసిన కార్యములు తెలిపిన వాడు ఎవడు లేడు. నిజమే కదండి. దేవుడు ప్రతి ఒక్క మాట మన కోసమే సిద్ధపరిచాడండి. నా ప్రియమైన విశ్వాసులారా, నా ప్రియమైన దేవుని కుమారులారా, ఇది నీ కోసమే సిద్ధపరిచిన మాట, నీ కోసమేనండి. చూసారు ఎంత గొప్ప తేటగా రాయబడిన మాటను? తెలియజేయని వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించేవాడెవడు? చూసారండి, ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకోవచ్చు. గొప్ప మహా అద్భుతమైన మాట ఈ మాట, దురాలోచన గురించి ప్రకటించేవాడు ఎవడో ఏ రకంగా మాట్లాడుతున్నారు చూసారండి. తండ్రిని దేవుడిని
చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించేవాడెవడు? యెహోవానుగా నేనే. నేనే కదా! నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడుగా దేవుడిని రక్షించేవాడిని నేనే. నేను తప్ప మరి ఏ దేవుడును లేడు అని సూటిగా చెప్తున్నాడండి. ఎందుకంటే మీరు నన్ను విడిచిపెట్టేయచ్చు. నా చేసిన కార్యములు జ్ఞాపకం చేసుకొని మీరు మర్చిపోవచ్చు. కానీ నేను మిమ్మల్ని మరవనని సూటిగా చెప్తున్నాడండి మన మన తండ్రి దేవుడండి. దేనికే మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, చూసారా ఎంత గొప్ప తేటగా రాయబడిన మాటను. చాలా కాలం క్రింద దాన్ని ప్రకటించేవాడు ఎవడునూ లేడు. ఎందుకంటే ఆయనకు చేసిన కార్యములు మనం ఇలా చూస్తుంటే అలా మర్చిపోతున్నాం. దేవుని కార్యములు ఒక్క క్షణమే చూసి మనం మర్చిపోతున్నాం కదా! మనం నిత్యం నిరంతరం సర్వోన్నతుడైన దేవాతి దేవుడు సదాకాలం మనం 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 ఆయనతో ఉండాలని ఆయన మనతో సూటిగా మాట్లాడుతూ మనం చేసిన కార్యములను, మనం చేసిన పనుల్లో ఆయన జ్ఞాపకం చేసుకుని ఇది తప్పు అని మనకు గద్దించడం కూడా ప్రారంభిస్తున్నాడు ఆయన. కళల ద్వారా, దర్శనాల ద్వారా కూడాను. ఇది లోకంలో ఉన్నంత కాలం నువ్వు ఆ లోకంలో జీవించదని సూటిగా చెప్తున్నాడండి తండ్రి అయిన దేవుడు. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, చూసారా ఎంత గొప్ప అద్భుత మాట మన కోసం సిద్ధపరిచాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఇదే మాట ఇంకో రకంగా ఇంకో వచనంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. యెజ్రేలు గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో ఈ రకంగా రాయబడిన మాట అండి. చక్కని అందమైన మాట చూడండి. నాశనము ఎంబడి నాశనము కలుగుచున్నది చారము ఎంబడి సమాచారము వచ్చుచున్నది. వారు ప్రవక్తల యొద్ద దర్శనము కొరకును విచారణ చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్రములు కాకపోయిరి, పెద్దలు ఆలోచనలు చెయ్యక ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. చూసారండి ఎంత చక్కని మాట రాయబడి ఉండదన్న. ఈ మాట కూడా మన కోసమే సిద్ధపరిచిన మాట అండి. ఎందుకంటే మరొకసారి ఆ మాట గురించి చదువుదాం. నాశనము ఎంబడి నాశనము. మన వెంట అనేక మంది శ్రమలు వస్తూనే ఉన్నాయి, అనేక మంది బాధలు వస్తూనే ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తున్నామండి? ఆ శ్రమలు వస్తున్నాయి కదా, మన దేవుని విడిచిపెట్టేసి ఆ బాధల్లో దుఃఖంతో వేదంతో ఏడుతూ కూర్చుంటున్నామండి. అవును కదా! అనేక మంది బాధలు వస్తేనే మనం ఎదురువాట్లు చెప్పుకుంటూ బాధతోటి మనం ఉండిపోతున్నాం కదా! దేవుడు ఏమన్నారో తెలుసండి? నీవు ఎప్పుడైతే ఆ దుఃఖంతో ఉన్నావో, ఎప్పుడైతే ఆ బాధతో ఉన్నావో, ఎప్పుడైతే నన్ను విడిచిపెట్టేసావో ఇంకా నీ శ్రమ వస్తుందని దేవుడు చెప్తున్న మాట అండి. అవును కదా! ప్రియమైన విశ్వాసులారా, బాధ వచ్చినప్పుడు అంటేనే మనం దేవుని విడిచిపెట్టకూడదంట. దుఃఖం వచ్చినప్పుడు మన దేవుని విడిచిపెట్టకూడదంట. మనం ఏ రకంగా స్థుతించాలండి? తండ్రి, నువ్వే ఇచ్చావు గనుక, నువ్వే తీసుకున్నావు గనుక ఇది దేవునికే మహిమ కలిగినాక గాకని మనం చెప్పుకోవాలంటండి. ఆయన స్తుతించాలంటండి. ఎలాంటి మన ఇంట్లో చెడు కార్యములు కలిగినా కానీ, ఒక కీడు కలిగినా కానీ, తండ్రి ఇది నీ చిత్తమే జరిగింది నాయన అని మనం ఆయన స్తుతించాలంటండి. అప్పుడే గొప్ప అద్భుత కార్యం మళ్ళా జరుగుతాయంటండి. చూసారా, ఈ మాట కోసం మనం చాలా రకంగా అర్థం చేసుకున్న మాట. నాశనం ఎంబడి నాశనం కలుగుచున్నది సారం ఎంబడి సమాచారము వచ్చుచున్నది. ఇచ్చవా, నీ ఎంట వచ్చేది ఏమవుతుందండి? సమాచారం. ఏ రకంగా వస్తుంది అంటున్నారు సమాచారం? ఏ రకంగా అవుతుంది? ఒక దీనికి చాలా రకాలుగా అర్థం చేసుకోవాలండి. ఒక రకంగా అపవాద క్రియలుగా రావచ్చు, ఒక రకంగా స్నేహితుల ద్వారా రావచ్చు, ఒక రకంగా అయితే మనం అనేక మంది రకాలుగా చాలా రకాలుగా దీన్ని అర్థం చేసుకోవాలి. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ చూసారా? నాశనం వెంబడి నాశనం వస్తుంది జాగ్రత్త, శ్రమ వెంబడి శ్రమ వస్తుంది జాగ్రత్త అని మనల్ని ఈ వచనం ద్వారా మెలకుపడమంటున్నాడండి. నా ప్రియమైన సహోదరులారా, ఈ సాయంకాల సమయం మంది పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట చూసారని ఎంత గొప్ప అద్భుత మాటను. వారు ప్రవక్తల యొద్ద దర్శనము కొరకును విచారించెదరు గాని యాజకులు ధర్మశాస్త్రములు కాకపోయిరి. అవును కదండి, ఎంత గొప్ప మాట చూసారా? ఎంత గొప్ప అద్భుత మాట చూసారని. వారు ప్రవక్త యొద్ద దర్శనము కొరకు విచారణము చేయుదురు గాని యాజకులు ధర్మశాస్త్రములు కాకపోయిరి. ఎందుకనండి? ఏ రకంగా కాకపోయారు చూసారా? ప్రతి ఒక్క మాట మనకి దీనికి చాలా అర్థమే చేసుకోవాలండి. మనము కొంతమంది సేవకుల దగ్గర మనము ప్రార్థన చేసుకుంటాం కదా, ఆ ప్రార్థన యందు గొప్ప దర్శనం కూడా ఉందండి. మనము ఏ సేవకుని కూడా మనము తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచిన సేవకుల పట్ల మనం ప్రేమగానే పలకరించాలి, ప్రేమగా ఆయన దేవుళ్ళు తీసుకోవాలండి. దేవుడు ఆటోల ద్వారా కూడా దేవుళ్ళు ఇస్తానంటున్నాడండి. ఎందుకంటే ఆయన ప్రార్థన, ప్రతి ఒక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరతాయండి. ఎందుకంటే మనం ఎవరిని తప్పు పట్టకూడదండి. ఎందుకంటారా? దేవుని సేవకుల పట్ల మనం ఎంత ప్రేమగా పలకరిస్తామో ఆయన అంతగా ప్రేమగా పలకరించినట్లు లెక్క. దేవునికి మహిమ కలుగును గాక. చూసారండి ఎంత గొప్ప ప్రేమలో దేవుడు మన దేవుడిని. ఎప్పుడైనా సరే ఎదురువాడిని దూషించినప్పుడు కానీ, సేవకుల పట్ల విమర్శించినప్పుడు కానీ
ఆ కీడు నీకే తగులుతుందని చెప్తున్నాడండి. కీడు ఎంబడి కీడు ఎందుకు వస్తుంది అన్నారండి? అదే 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 కీడు ఆ రకంగానే వస్తుందని చెప్తున్నాడండి. జాగ్రత్త. ఎప్పుడైనా సరే ఒకళ్ళు దూషించినా గానీ, ఒకళ్ళని విమర్శించినా గానీ, ఒకళ్ళని బాధ పెట్టినా గానీ, ఒకళ్ళ పట్ల చెడు ఆలోచనలతో ఉన్నా గానీ, చెడు తలంపులతో ఉన్నా గానీ, అది తిరిగి మన కుటుంబంకే తగులుతదంటండి. దేవునికే మహిమ కలుగును గాక. నా ప్రియమైన విశ్వాసులారా, ఈ సాయంకాల సమయమందు అలాంటి ఆలోచనలు ఉండకూడదని మనము ఈ సర్వోన్నతమైన దేవుని పట్ల మోకరిల్లి ప్రార్థిద్దాం. చక్కని మాటలు దేవుడి దేవుడు ఇచ్చినందుకు తండ్రైన దేవునికే మహిమ కలుగును గాక. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, సర్వోన్నతుడ, స్తోత్రం, వందనాలు వందనాలనైనా. ఇదిగో తండ్రి ప్రభు, నీ ప్రేమ గల మాటలు జ్ఞాపకం చేసుకున్నట్టుగా మరొక గడియముక ప్రేరేపణ కలిగజేసి తండ్రి, ఈ సాయంకాల సమయమందు నీ ప్రేమ ధర, నీ కృప ధర, నీ మహిమ ధర ఈ లైవ్లో రావటకు చక్కని కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రం అయ్యా. చక్కని మాటలు సూటిగా మాతో మాట్లాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రం తండ్రి. ఇదిగో ప్రతి ఒక్క కుటుంబం పట్ల మరొకసారి మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. సమస్యల్లో ఉన్న, బాధల్లో ఉన్న, దుఃఖంతో ఉన్న, వేదనతో ఉన్న తండ్రి, శ్రమ వెంబడి శ్రమ, బాధ వెంబడి బాధ, దుఃఖం వెంబడి దుఃఖం వచ్చుచుండగా తండ్రి ప్రభు, నీ ప్రార్థన చెడవద్దన్నావు తండ్రి. అలాంటి నాయన, అలాంటి గొప్ప ప్రేమ మాలో కలిగజేయి తండ్రి. అయినా తండ్రి, నువ్వు ఇచ్చేవత కనుక, నువ్వు తీసుకుంటున్నావు కనుక తండ్రి, ఇది దేవునికే మహిమ కలిగిన గాకని నిన్నే స్తుతించమన్న దేవా. అలాంటి గొప్ప ప్రేమ మాలో కలిగజేయి తండ్రి. అపవాదుల చేతుల్లో పడుకున్నట్లు, ఆలోచనలు పడుకున్నట్లు, తలంపులు పడుకున్నట్లు, నీ సాక్షిగా నీ చెన్నులో వాడబడే కృపను కూడా మాకు దయచేయి తండ్రి. యేసయ్యా, వందనాలు 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 తండ్రి. ఇదిగో ప్రభు, ఈ క్షణమంది ఏ కుటుంబంలో ఏ బాధ ఉన్నది, ఏ దుఃఖం ఉన్నది, ఏ వేదన ఉన్నది, ఏ సమస్య ఉన్నది, ఏ అనారోగ్య పరిస్థితి ఉన్నది తండ్రి, అప్పుల సమస్య ఉన్నది తండ్రి, ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల పొందే కృపను కూడా దయచేయి తండ్రి. ఐసీయూలో ఉన్న, హాస్పిటల్లో చీరచుకుంటున్న ప్రతి ఒక్క రోగం నుంచి హెచ్చిన ఇప్పుడే స్వచ్ఛత కలిగజేయను గాక. ఈ క్షణమంది ఎవరైతే ప్రయాణమై బయలుదేరి వెళ్తున్నారో ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కంచి వేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ గొప్ప అద్భుత కార్యములు జరిగించే గొప్ప కృపను కూడా దయచేతండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని, దేశాన్ని, ప్రాంతాన్ని, గ్రామాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటుండగా నీ ప్రేమ, నీ కృప కాపుదలప్పుడు నిరంతరం కాచికప్పుడు గొప్ప కృపను దయచేసి నీకే మహిమ ఘనత స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆమె 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 ప్రైజ్లాడండి. వందనాలు. ప్రేమతో గుడ్ నైట్. ఏమన్నా తప్పు అయితే క్షమించండి.